బాగి మనోహరితో, ఏంటి నువ్వు నిజంగానే రణవీర్ని కలవడానికి వెళ్ళావా అని చెప్పి అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అతను కలకత్తా వెళ్ళిపోయాడు కదా, మరి అతన్ని కలవడానికి నేనెలా వెళ్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. కూల్ మనో, నేనేదో జోక్గా అంటే నువ్వెందుకు నేనేదో నిజంగానే అన్నట్టుగా అంతలా సీరియస్ అవుతున్నావు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నేను నీ మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయక నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావని చెప్పి మనోహరి అంటూ ఉంటే, అలాగే మా ఆయన కూడా నీ మీద కాన్సన్ట్రేట్ చేయక నీ ఆటలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆరు అక్క స్నేహాన్ని అడ్డుపెట్టుకుని ఇంకా ఈ ఇంట్లో కొనసాగుతున్నావు. త్వరలోనే నీ గురించి నిజాన్ని బయట పెట్టే రోజు వస్తుందని చెప్పి బాగి మనోహరికి వార్నింగ్ ఇస్తుంది. ఇక మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత బాగి రాథోడ్తో, ఈ మనోహరి కుట్రలు బయట పెట్టడానికి ఖచ్చితంగా మనకు సహాయం చేయడానికి ఎవరో ఒకరు వస్తారు రాథోడ్, వస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది. మరో పక్క అనామికని మనకి చూపిస్తూ ఉంటారు. ఇక అనామిక స్పృహలోకి వచ్చిన తర్వాత నేను ఎలా బతికాను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. మరో పక్క చిత్రగుప్త వెంటనే యమపురికి బయలుదేరి వచ్చేస్తాడు. అసలు ఎందుకు ఆ బాలికకు నా మాటలు వినిపించడం లేదు, అనవసరంగా అత్యాశకు పోయి నేను ఆ బాలికను నాగమణి కోసం పరకాయ ప్రవేశం చేయమని అడిగాను. ఇప్పుడు దీనివల్ల నాకు శిరోభారం తప్పనట్లుగా ఉంది అని చెప్పి వెంటనే అక్కడున్న ఒక బుక్ని ఓపెన్ చేస్తాడు. అందులో పరకాయ ప్రవేశం చేయడానికి నియమ నిబంధనల గురించి ఉంటుంది. ఇక పరకాయ ప్రవేశం చేయాలంటే శరీరం నిర్జీవంగా ఉండాలి అని చెప్పి నిబంధనలో రాసి ఉంటుంది. ఇక అది చూడగానే చిత్రగుప్త షాక్ అవుతూ ఉంటాడు. ప్రాణం ఉండగానే దేహంలోకి మరొక ఆత్మ ప్రవేశిస్తే ప్రాణం మాత్రమే మిగులును, గతం అంతా కూడా జ్ఞాపకం ఉండదు అని చెప్పి చిత్రగుప్త ఆ బుక్లో చదువుతాడు. ఇక చదివిన తర్వాత, ఎంత పెద్ద తప్పిదం చేశావు బాలిక, ఆ బాలికను బతికించాలని నువ్వు ఇటువంటి నిర్ణయం తీసుకున్నావా, ఆ తర్వాత జరగబోయే పర్యవసనాలు తెలియక నువ్వు ఈ విధంగా చేశావా అని చెప్పి వెంటనే ఆ బాలికకు గతం గుర్తు చేసి యమపురికి తీసుకుని రావాలని చెప్పి చిత్రగుప్త బయలుదేరి అనామిక దగ్గరికి వస్తాడు. ఇక అనామిక ఎంతో ఆవేశంగా గతంలో తనకి తన లవర్ ఇచ్చిన లవ్ లెటర్స్తో పాటు గిఫ్ట్స్ అన్నీ కూడా తగలబెట్టేస్తుంది. సారాకి ఫోన్ చేసి, సారా నేను ఇక్కడ ఉండదలుచుకోవడం లేదు, వెంటనే హైదరాబాద్ బయలుదేరి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు ఆ మాటలు విన్న చిత్రగుప్త, ఆ బాలిక ఉన్నది కూడా భాగ్యనగరంలోనే కదా, ఇప్పుడు అందరూ ఒక చోటకు చేరి కదా ఏ మలుపు తిరుగుతుందో, ఏం చేయాలనుకుంటున్నావు జగన్నాథ అని చెప్పి చిత్రగుప్త అంటూ ఉంటాడు. బాలిక బాలిక ఒక్కసారి నా మాట విను, నేను చిత్రగుప్తాన్ని, నా ప్రాణాన్ని నాకు తిరిగిచ్చేస్తే నేను యమపురికి వెళ్ళిపోతాను అని చెప్పి చిత్రగుప్త అంటూ ఉంటే ఆరుకి తన మాటలు ఏవీ కూడా వినిపించవు. ఇక అనామికలో ఉన్న ఆరు మాత్రం అనామికలాగే బిహేవ్ చేస్తూ ఉంటుంది. మరో పక్క బాగి నిద్రపోతూ ఉంటుంది. ఇక అప్పుడు తనకి ఒక కళ వస్తుంది. తను ఎంతో అందంగా రెడీ అయ్యి అమర్ వైపు చూస్తూ ఉంటే అమర్ కూడా చాలా అందంగా రెడీ అయ్యి బాగి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇక దాంతో బాగి ఎంతగానో ఆనందపడిపోతూ, అబ్బా మా ఆయన ఈరోజు ఎంత అందంగా ఉన్నాడో, మా ఆయన ఎప్పుడూ కూడా ఇలా నవ్వుతూ ఉంటే ఎంత బాగుంటుందో, మా చుట్టూ కూడా లవ్ వైఫై ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి బాగి మురిసిపోతూ ఉంటుంది. ఇక అలా అమర్ బాగి ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ మురిసిపోతూ ఉండగా ఇక ఇంతలో సడన్గా బాగికి మెలకు వస్తుంది. ఏంటి ఇదంతా కలనా అని చెప్పి బాగి లేచి కూర్చుంటుంది. మరో పక్క కాళీ అమర్ ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటే, ఎక్కడికి రా వెళ్తున్నావు అని చెప్పి మంగళ అడుగుతూ ఉంటుంది. నేను బాగి దగ్గరికి పోతున్నాను అని చెప్పి కాళీ అంటూ ఉంటే, ఇప్పుడు దాని దగ్గరికి ఎందుకురా, ఒక విధంగా మనం ఈ పరిస్థితికి రావడానికి కారణం నా రోగిష్టి మొగుడు ఆ బాగిని అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది. అక్క నువ్వు బాగిని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, ఇంత జరిగిన తర్వాత కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదా అక్క, మనోహరి వల్లే నేను జైలుకి పోయాను, అటువంటి మనోహరితో మనం స్నేహం చేస్తున్నాము, అప్పుడప్పుడు తను మనకి డబ్బులు ఇచ్చి ఆదుకుంటుంది, బాగికి మన గురించి మొత్తం తెలిసి కూడా మన ఇంట్లో ఉంది, మనకి డబ్బులు ఇచ్చి ఎంతగానో సాయం చేసిందని చెప్పి కాళీ అంటూ ఉంటే, మేనకోడల మీద ప్రేమ బాగానే కొట్టుకుపోతుంది కదరా అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది. మరి చిన్నప్పటి నుండి ఎత్తుకొని పెంచాను కదక్క, ఆ మాత్రం లేకుండా ఎలా ఉంటుంది, అందుకే ఆ ఇంటికి వెళ్ళి కనీసం ఈ పూటైనా కడుపు నిండా భోజనం చేసి వస్తాను అని కాళీ అంటూ ఉంటాడు. దాంతో మంగళ వీడికి జైలు కూడా తిన్న తర్వాత నేను పెట్టే తిండి అసలు నచ్చడం లేదు, ఇంతకుముందు నేను ఏదైనా వండితే చాలు కంచం కడిగే పని లేకుండా మొత్తం కూడా నాగేసేవాడు అని చెప్పి తిట్టుకుంటూ ఉంటుంది. కాళీ బండి మీద అమర్ ఇంటికి తిరిగి వస్తాడు. ఇక బాగి
వంట పూర్తయిన తర్వాత పిల్లలందరినీ కూడా భోజనానికి పిలుస్తూ ఉంటుంది. అప్పుడే కాళీ ఇంట్లోకి వస్తూ ఉండడంతో ఇదేంటి ఇతను ఇంట్లోకి వస్తున్నాడు అని చెప్పి రాతోడు కాళీని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక కాళీ ఇంట్లోకి అలా దూసుకుని వచ్చిన తర్వాత మామయ్య నువ్వు జైలు నుండి ఎప్పుడు రిలీజ్ అయ్యావని చెప్పి బాకీ అడుగుతూ ఉంటుంది. నిన్ననే అని చెప్పి కాళీ అంటాడు. ఇక కాళీని చూడగానే అంజు భయపడిపోతూ ఉంటుంది. అమర్ కిందికి వచ్చిన తర్వాత రాతోడు కాళీని అక్కడి నుండి పంపించేస్తూ ఉంటాడు. ఏయ్ వెళ్ళవయ్యా వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే సార్ మీతో నేను ఒక విషయం మాట్లాడాలి అని కాళీ అంటూ ఉంటాడు. సరస్వతి మేడంని ఎవరు చంపమన్నారో ఆ నిజం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను అని కాళీ అంటూ ఉంటే నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు వెళ్ళు అని రాతోడు పంపించేస్తూ ఉంటాడు. ఇక మనోహరి కూడా నిజంగానే కాళీ తన గురించి నిజం బయట పెడతాడేమో అనుకొని నువ్వు ఎవరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వేం చెప్తావో మాకు బాగా తెలుసు వెళ్ళు అంటూ కాళీని పంపించేస్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగు మనోహరి అంటూ అమర్ మనోహరిని ఆపుతాడు. ఇప్పుడు చెప్పు ఎవరు సరస్వతి మేడంని చంపమన్నారు అని అంటూ ఉంటే సార్ నిజం చెప్పమంటారా, సరస్వతి మేడంని ఎవరు కూడా చంపమనలేదు, ఆ రోజు బ్రేక్ ఫెయిల్ అయింది, అందుకే నేను అనుకోకుండా యాక్సిడెంట్ చేశానని చెప్పి కాళీ అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి అమ్మయ్య అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. భాగి మాత్రం గతంలో తను జైల్లో కాళీని కలిసినప్పుడు మనోహరిని తనని చంపమందన్న విషయం కాళీ చెప్పింది గుర్తు చేసుకొని ఇదేంటి మామయ్య అప్పుడు అలా చెప్పాడు ఇప్పుడు ఇలా చెప్తున్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత తప్పు తెలుసుకున్నాను సార్, దయచేసి మీరే నన్ను క్షమించాలి అని కాళీ అంటూ ఉంటే ఇక దాంతో అమర్ సరే నువ్వు తప్పు చేసుకుని పశ్చాత్తాపడుతున్నావు కాబట్టి నిన్ను నేను వదిలేస్తున్నాను, ఇక మీదటైనా జాగ్రత్తగా డ్రైవ్ చేయి అని చెప్పి అంటూ ఉంటాడు. సరే సార్ అని చెప్పి కాళీ అక్కడి నుండి వెళ్ళబోతూ సార్ ఆకలితో ఉన్నాను భోజనం చేసి వెళ్తాను సార్ అని చెప్పి అంటూ ఉంటే భోజనం లేదు ఏం లేదు వెళ్ళు అంటూ రాతోడు పంపించేస్తూ ఉంటాడు. ఆకలితో వచ్చిన వాళ్ళని అలా పంపించేయకూడదు అని చెప్పి అమర్ మిసమ్మ నువ్వు వడ్డించు అని చెప్పి అంటూ ఉంటే కాళీని పక్కకు తీసుకెళ్ళి బాగి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఇక కాళీ ఎంతో తృప్తిగా భోజనం చేస్తూ ఉంటాడు. మావయ్య నువ్వు ఆ రోజు మనోహరిని యాక్సిడెంట్ చేయమని చెప్పింది అన్నావు కదా, ఈరోజు ఎందుకు తనని సేవ్ చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే నేను మీకు మంచి చేస్తున్నాను బాగి, త్వరలోనే ఆ మనోహరి మీ జీవితంలో నుండి వెళ్ళిపోతుంది, ఆ విధంగా నేను ప్లాన్ చేస్తున్నాను అని చెప్పి కాళీ అంటూ ఉంటాడు. నువ్వు ఎవరికి ఎదురెళ్తున్నావో తెలుసా మావయ్య, అసలు ఆ మనోహరి ఎంత ప్రమాదకరమైన మనిషో తెలుసా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మీ మావయ్య మనోహరిని వానపాము అనుకుంటున్నాడు, తాజ్ పాము అన్న విషయం తెలీదు అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. దాంతో కాళీ ఎంత పెద్ద పామైనా ఏదో ఒకరోజు ఖచ్చితంగా మనిషికి దొరుకుతుంది, మనిషి చేతిలోనే చేస్తుంది అని చెప్పి ఇప్పుడు మనోహరి పరిస్థితి కూడా అదే అని కాళీ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత కాళీ భోజనం చేసిన తర్వాత సరే అండి నేను వెళ్ళొస్తాను అని చెప్పి అమర్తో సార్ నేను సరస్వతి మేడం గారిని చంపాలనుకున్నాను కదా, ఆవిడ్ని కలిసి క్షమాపణలు చెప్పుకుంటాను, ఆవిడ అడ్రస్ ఇస్తారా అని చెప్పి అంటూ ఉంటే రాతోడినే అడుగు, ఏ హాస్పిటల్లో ఉన్నారో తెలుస్తుంది, ఆవిడకి ట్రీట్మెంట్ జరుగుతుందని అమర్ అంటూ ఉంటాడు. సరే సరే అని చెప్పి కాళీ అంటూ ఉంటాడు. మొత్తానికి తప్పు తెలుసుకున్నావు కాబట్టి నువ్వు త్వరలోనే పెళ్లి చేసుకుంటే ఆ బాధ్యతల వల్లైనా ఇంకా నీలో మార్పు వస్తుందని చెప్పి నిర్మలమ్మ సదాశివం గారు అంటూ ఉంటారు. దాంతో నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అమ్మాయిని కూడా చూశాను అని చెప్పి మనోహరి వైపు చూస్తూ ఉంటాడు. వీడేంటి నా వైపు చూస్తున్నాడు అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. అమ్మాయి ఎవరు మావయ్య నాకు తెలుసా అని బాకీ అడుగుతుంటే నీకు బాగా తెలిసిన అమ్మాయే అని కాళీ అంటూ ఉంటాడు. నాకు చూపించవా మరి అని చెప్పి బాకీ అడుగుతూ ఉంటుంది. పెళ్లి రోజు చూపిస్తానులే అని చెప్పి సరే అండి నేను ఇక వెళ్ళొస్తాను, పెళ్లి పనులు చాలా ఉన్నాయి, ఉద్యోగం కూడా చూసుకోవాలి అని చెప్పి కాళీ అక్కడి నుండి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఇక మనోహరి ఈ ముసలోళ్ళొకళ్ళు ప్రతిదానికి వాడికి వంత పాడతారు అని చెప్పి ఇక ఎంతగానో తిట్టుకుంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.